Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. ఒక పాట మీ మీ గొంతులో వినాలనుంది. పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమ్మే పిల్ల. రెండు పాటలు తప్ప మిగతా మ్యూజిక్ డైరెక్షన్ అంతా మీరే, అన్ని పాటలు మీరే. అవునండి, సెకండ్ హాఫ్ లో వచ్చే ఆవకాయ ఆంజనేయ పాట ఉంది కదండి. సందర్భం ఎందుకు వచ్చింది రెండు పాటలు వేరే వాళ్ళు చేసే సందర్భం? లేదు, ఫస్ట్ పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చెరేది ఎల్లా పూలమ్మే పిల్ల. బాగుంది పాట. తెలి మనసు కరిగింది తలుపు తీయనా ప్రభో, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభో. ఫ్యాంటాస్టిక్. అసలు మార్పుకి కారణాలు అడగచ్చా హరి గారు? ఏ మార్పు అండి? అంటే మీకు వాళ్ళు రెండు పాటలే చేయడానికి ఒప్పుకున్నారు? లేదు, యాక్చువల్లీ ప్రశాంత్ సార్ ఏంటంటే ఒక రోజు నన్ను పిలిచి ప్రభాస్ గారు ఎవరు చేశారని అడిగారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు. ఎక్కడ నేర్చుకున్నారు హరి గారు మీరు సంగీతం? సో ఓన్ ప్రాక్టీస్ అండి. మా ఊళ్ళో ఆయన దగ్గర కొంతకాలం వెళ్ళడం జరిగిందండి. మీ సంగీత అభిలాష ఎలా మొదలైంది? అది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. నాకు స్టాంపింగ్ ఉండేది అనమాట. స్టామరింగ్ ఉండేదా మీకు? చాలా గట్టిగా ఉండేది. అలా స్టార్ట్ అయిందండి. మీకు సాహిత్యం ముందిచ్చి కంపోజ్ చేయమన్నారా లేకపోతే మీరు? రెండు రకాలుగా జరిగాయండి, రెండు రకాలుగా. సో ఆంజనేయ స్వామితో మీకు ప్రయాణం ఉంది అయితే? ఎక్కడో ఉందండి. ఎక్కడైనా దైవికమైన అనుభవాలు కలిగాయా అంటే ఈ ప్రయాణంలో? చాలా గట్టిగా జరిగాయి. ఈ ఫిలింకి అయితే కనుక ఆంజనేయ స్వామి రూపంలో కనిపించడం మబ్బుల్లో. అవునా? అది నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేసిన జస్ట్ యోగ జలధి పయోనిధిం వియోగ శరధి మహాపధిం. మోస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నారు, ప్రశాంత్ వర్మ గారి దర్శకత్వం అద్భుతం. తీత రాత మోత అనుకుంటే కనుక తీత బ్రహ్మలాగా ఆయన తీశారు, ఈయన విష్ణుమూర్తిలాగా ఆడేశారు. తేజసజ్జ సరస్వతి నాతో కొంచెం ఆ పని చేయించుకున్నారు. అంతే అంతే. ఒక సినిమా హిట్ అవుతే హెయిర్ స్టైల్ మార్చేసి మొత్తం యోయో అయిపోతారు. సాయి చరణ్ని హరిని మీరు ఎప్పటికీ మీరు పాడిస్తూనే ఉండాలి హరి గారు, ఇది నా రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏం లేదండి, భలేవారే. అంతే, అంత టాలెంట్ ఇద్దరు. రైట్, పాడండి ఒకసారి ఒక రెండు లైన్. దశరథాభికృతి మహిత స్తుతమతి ధరణిజ శుభకృతి ప్రవర గణ స్మృతి త్రికరణ రణనుతి నీనామోధృతి. మంగాంబుధి హనుమంత నీ చరణ మంగ వించితిమి హనుమంత మంగాం. అది మీ వాయిస్ ట్రై చేద్దామండి సీరియస్గా. ఒకరోజు మీ వీలుని బట్టి మీ స్కేల్కి తగ్గట్టుగా ప్రోగ్రెషన్ చేసుకుందాం. ధన్యవాదాలు. కలిగేనిదే నాకు కైవల్యము. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. ఈ మధ్య కాలంలో అసలు పిచ్చ సూపర్ డూపర్ హిట్ అయిన ఫిల్మ్ ఏది అంటే హనుమాన్. నిజంగా ఎమోషనలీ అండ్ అన్ని విధాల సినిమాటోగ్రఫీతో మొదలుకుని హీరో తేజ సజ్జా యాక్టింగ్ అండ్ అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అండ్ ప్రేక్షకులలో భక్తులలో ఒక తీవ్రమైన ఎమోషన్ రేకెత్తించడంలో సంగీతం పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నమాట వాస్తవం. అంటే సౌండ్ డిజైన్ చాలా గ్రేట్గా ఉందని యునానిమస్ ఒపీనియన్. ఇంతకీ సౌండ్ డిజైన్ ఇచ్చింది ఎవరు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ చేసింది ఎవరు, ఇందులో అధిక భాగం పాటలు చేసింది ఎవరు అంటే అందరికీ కొద్దిగా పరిచయం ఉండే గౌర హరి గారు. ఆయన సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని కొంతకాలం క్రితం మొదలుపెట్టారు. లెట్స్ టాక్ టు హిమ్. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని సందర్భాల్లోనే బాగా సంతోషపడిపోతుంటాను ఇవాళ ఇంటర్వ్యూ ఉందని. అదేమిటంటే సంగీతం తెలిసిన వాళ్ళు అండ్ ఈ సినిమా అద్భుతంగా ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదండి. థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్స్ హిట్ అవ్వడానికి మ్యూజిక్ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్. థ్యాంక్ యూ. బికాజ్ ఎస్పెషలీ లాస్ట్లో ఎలివేట్ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసాకి మీరు ఇచ్చిన సంగీతం నవ్వుతున్న భవిష్యత్తు వింటుంటే ఇట్ ఇస్ టేకింగ్ అస్. అసలు మనం కూడా అలా అక్కడ ఆంజనేయ స్వామి విశ్వరూపంతో పాటు అలా అనిపించింది అనమాట. అంత స్వామి చేయించుకున్నారండి. అంతేనా? సో టెల్ us అబౌట్ యువర్ జర్నీ విత్ హనుమాన్ అండి. అందులో లెట్ మీ క్లారిఫై, రెండు పాటలు తప్ప మిగతా మ్యూజిక్ డైరెక్షన్ అంతా మీరే, అన్ని పాటలు మీరే? అవునండి, సెకండ్ హాఫ్లో వచ్చే ఆవకాయ ఆంజనేయ పాట ఉంది కదండి, అది మన అనుదీప్ దేవ్ గారు చేశారు. అవునవునవును. అండ్ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది కదండి, అది కృష్ణ సౌరభ్ గారు చేశారు.
అలా అసలు సందర్భం ఎందుకు వచ్చింది 2 పాటలు వేరే వాళ్ళు చేసే సందర్భం? లేదండి, ఫస్ట్ వాళ్ళే ఉన్నారండి ఫిల్మ్కి. ఫస్ట్ ఆ 2 సాంగ్స్ రికార్డ్ చేయబడ్డాయి. తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ డన్ బై మీ. అంటే నేను చేశాననే కంటే ఆయన చేయించుకున్నారు స్వామి, అంతే, అలా జరిగిపోయింది. చాలా అనూహ్యంగా జరిగిన మార్పుకి కారణాలు అడగచ్చా హరి గారు, లేకపోతే ఏమన్నా? ఏ మార్పు అండి? అంటే మీకు వాళ్ళు 2 పాటలే చేయడానికి ఒప్పుకోలేదు? లేదు, యాక్చువల్లీ ప్రశాంత్ సార్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరితో అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలిసింది నాకు. నేను వెళ్ళింది ఇందులో పూలమ్మ పిల్ల అని పాట ఇవ్వడం కోసం వెళ్ళాను. అది ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ అదే స్వామి నిర్ణయం అన్నట్టుగా ఫోక్ సాంగ్ కావాలంటే కనుక అది ఇవ్వడానికి మాత్రం వెళ్ళానండి. అది వెళ్ళిన రోజునే అయిపోయింది, లాక్ అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా వచ్చేసాను. నేను వచ్చేసిన మన్నాడే నాకు కొన్ని ఆహా వర్క్స్ ఇవ్వటం, వాటి నుంచి మెల్లిమెల్లిగా వాటికి వర్క్ చేయటం. అధీరా అని ఒకటి అనౌన్స్ చేసి ఉన్నారు ప్రశాంత్ సార్, దాని సార్ వాళ్ళ అబ్బాయితో. అది దానికి టీజర్కి చేస్తావా హరి అంటే కనుక నేను దానికి స్కోర్ చేయటం, అది ఒక రోజు నన్ను పిలిచి ప్రభాస్ గారు ఎవరు చేశారని అడిగారు, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు అని ఆయన ప్రశంసించడం. దాని తర్వాత హరి మనం చాలీసా చేద్దాం అంటే అయ్యో అంతకన్నా నా మహద్భాగ్యం అనుకున్నాను, చాలీసా. ఆ తర్వాత మిగతా సాంగ్స్ అన్ని చేసుకుంటూ వస్తే ఇంకా 1 ఫైన్ డే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అధీరా చేశాం కదా అని చెప్పేసి ఇది కూడా నాకు ఇవ్వటం, ఇది మెల్లిగా స్టార్ట్ చేయడం, ఇంకా అలా జరిగిందండి ప్రాసెస్. చాలా అద్భుతంగా కొనసాగింది సంగీతం. అండ్ వింటున్నంతసేపు కూడా ముందు నేను ఏం చేశానంటే సినిమా చూస్తున్నప్పుడు చాలా లేట్గా చూశాను, గూగుల్ చేసి చూశాను ఎవరిచ్చారు సంగీతం అని. ఎందుకంటే నాకు ఎక్కడో కొంచెం అక్కడక్కడ రిచ్నెస్ చూస్తే కీరవాణి గారి శిష్యరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేశారా, కీరవాణి గారి గ్రూపా అని అంత, అంటే ఒకవైపు ఇండియన్నెస్ కనిపిస్తుంది, ఇంకోవైపు మంచి బ్యూటిఫుల్ మిక్సింగ్ సౌండ్ డిజైన్ కూడా కనపడుతుంది. సో ఏమన్నా అనుబంధం ఉందండి మీకు కీరవాణి గారితో, ప్రయాణం ఉందా? అయ్యో, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి తెలుగు ప్రేక్షకుడిగా ఆయన సంగీతంతో సంబంధం అనుబంధం 2 ఉంటూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా సంగీత దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న నాలాంటి కొత్త వాళ్ళకైతే కనుక ఇంకా ఒక రకమైన భక్తి భావం ఉంటుంది వీళ్ళందరి పట్ల కూడా. కీరవాణి సార్ అయితేనేవ్వండి, మణిశర్మ సార్ అయితేనేవ్వండి, ఇళయరాజా సార్, ఎన్నియో మోరికోన్, ఇలాంటి ఫేవరెట్ కంపోజర్స్ అందరూ తాలూకా ఇంపాక్ట్ కూడా కొంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కడ నేర్చుకున్నారు హరి గారు మీరు సంగీతం? నేనండి మా ఊళ్ళో ఓన్ ప్రాక్టీస్ అండి. మా ఊళ్ళో కొంతవరకు అయితే భమిడి కమలాదేవి గారు అన్న ఆవిడ దగ్గర శాస్త్రీయ సంగీతం, త్రిమూర్తులు గారు అని చెప్పేసి గిటారిస్ట్ అండి, ఆయన ఇళయరాజా సార్ ట్రూప్లో ఉండేవారు, త్రిమూర్తులు గారు పేరు విన్నాను. ఆయన దగ్గర కొంతకాలం వెళ్ళడం జరిగిందండి. ఓహో, మొత్తం మీ పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టిన భీమవరం, పెరిగిందంతా తణుకేనండి, స్కూలింగ్ కాలేజ్ ఎవ్రీథింగ్ తణుకు. భీమవరం అండి? భీమవరం అండి, మా అమ్మగారిది ఉండి నేను పుట్టింది భీమవరం, పెరిగింది తణుకు. బాగుంది. అయితే మీ సంగీత అభిలాష ఎలా మొదలైంది? అది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. ఏదన్నా అంటే నాదొక టిపికల్ జర్నీ అనమాట. నన్ను చిన్నప్పుడు నాలో నేను పాడేసుకుంటూ ఉంటే భయపడి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏదన్నా సాడ్ సిచ్యువేషన్ ఉంటే గుణగేసుకుంటూ పాడుకుంటూ ఉండేవాడిని, హ్యాపీగా ఉంటే హ్యాపీగా అరుస్తూ ఏదేదో హమ్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఇలా అవుతున్నాడు అని చెప్పి తీసుకెళ్లారు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాకు స్టాంపరింగ్ ఉండేది అనమాట, చాలా గట్టిగా ఉండేది. దాని నుంచి ఓవర్కమ్ అవడానికి నేను పాటలు పాడేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు లేదు, బట్ నాకుగా నేను హీల్ చేసుకోవడానికి అన్నట్టుగా పాటలు మొదలుపెట్టి అలాగా స్కూల్లో పాటలు పాడడం, కాలేజీకి వచ్చిన తర్వాత గిటార్ ప్రాక్టీస్ చేయడం, ఇలా రాజా సార్ బీజిఎమ్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ అలా కాలేజీలో యూత్ ఫెస్టివల్స్కి కానివ్వండి వాటికి వీటికి ఇంకా అలా స్టార్ట్ అయిన తర్వాత ఇండివిజువల్ షోస్, స్టాండ్ అలోన్ షోస్ అలా స్టార్ట్ అయిందండి.